రెండు తెలుగు రాష్ట్రాల స్వర్ణకార సంఘ పెద్దలకి చిన్నలకి, స్వర్ణకార వృత్తిదారులకి, వెండి బంగారం వ్యాపారస్తులకి, జ్యువెల్లర్ షాప్ యజమానులకి జై విశ్వకర్మ. నేను మీ కొండోద నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని. విషయం ఏంటంటే, ఆంధ్ర ప్రాంతం నుంచి నేను పోలీస్ స్టేషన్ నుంచి సిఐని మాట్లాడుతున్నా, ఎస్ఐని మాట్లాడుతున్నాను. మన కోరుట్ల పట్టణానికి, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందినటువంటి మన స్వర్ణకార సోదరునికి నిన్న ఒక అతను ఫోన్ చేయడం జరిగిందట. అతను నైట్లో నాకు ఫోన్ చేస్తే ఏం భయపడక నేను మార్నింగ్ మాట్లాడతా అని చెప్పినాడు. అసలు ఈ డూప్లికేట్ పోలీసు వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ఒక పర్సన్ నుంచి మేము పోలీసుల మన బెదిరింపు కాల్ వచ్చిందంటే కేసులు ఎందుకు తీసుకుంటలేరో కొన్ని ఏళ్ళు అర్థం అవుతలేదు. వాళ్ళు ఒరిజినల్ పోలీసు వాళ్ళే మాట్లాడకపోరు అని చెప్పి చెప్తా ఉన్నారంట. వాళ్ళకి ఏమన్నా కుమ్మక్కుందా మరి ఏముందా తెలియాలి. అసలు ఎవరు ఆ వ్యక్తికి కూడా ఫోన్ చేద్దాం. డూప్లికేట్ పోలీసా మరి ఏందా? అసలు మన కోరుట్ల పట్టణ స్వర్ణకారునికి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? డూప్లికేట్ పోలీసా, ఒరిజినల్ పోలీసా, ఎవరనే విషయం తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు మరియు తెలియని సమూహాల నుండి పెట్టుబడి చిట్కాలను ఎప్పుడూ తీసుకోకండి. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు మరియు మీ పొదుపును హరించవచ్చు. అలాంటి వాటిని వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి రిపోర్ట్ చేయండి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. The person you're calling is the person you're calling is not. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు మరియు తెలియని సమూహాల నుండి పెట్టుబడి చిట్కాలను ఎప్పుడూ తీసుకోకండి. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు మరియు మీ పొదుపును హరించవచ్చు. అలాంటి వాటిని వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి రిపోర్ట్ చేయండి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. The number you have dialed is currently busy. Please try later. మీరు డైల్ హలో 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 చెప్పండి. మీరు ఎస్ఐయా సిఐయా? మీరు ఎస్ఐ చెప్పండి. ఎక్కడ ఆ? ఎక్కడ సాలూరు ఆ? సాలూరు ఎక్కడ సాలూరు? పార్వతీపురం డిస్ట్రిక్ట్ సాలూరు. నిన్న కోరుట్లకు ఫోన్ చేసిరా మీరు? ఏంటిది? కోరుట్లకు ఫోన్ చేసిరా నిన్న స్వర్ణకారులకు? తెలంగాణ కోరుట్లోనా? ఆ, అవునండి చేశాము. ఎందుకు చేసిరు? ఆల్రెడీ వాళ్ళ ఎస్ఐ గారితో మాట్లాడాం కదా. ఆ? ఆల్రెడీ వాళ్ళ ఎస్ఐ గారితో మాట్లాడాం కదా. ఏమని మాట్లాడినావు వాళ్ళు ఎస్ఐతో? ఆ? ఏమని మాట్లాడినావు? ఏంటిది? ఏమని మాట్లాడినావు అంటున్నా. నువ్వు వెళ్ళి తెలుసుకోండి. ఏమని తెలుసుకోవాలి? వెళ్ళి తెలుసుకోండి మీరు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కానీ స్వర్ణకారులకు ఈ జ్యువెల్లర్ షాప్ లో ఫోన్లు చేసి బెదిరించి ఫోన్ పేలు గూగుల్ హలో, పేలు హలో. చేసుకుంటా. హలో మీరే వాళ్ళు మాట్లాడేది? నేను ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏంటి కొండోద నరసింహాచారి. ఆ, పిచ్చి పిచ్చి తమాషాలు చేసి నువ్వు డ్రామాలు చేసుకుంటా ఫోన్లు చేసి స్వర్ణకారులను భయపెట్టి జ్యువెల్లర్ షాప్ ఏమన్నా భయపెట్టి ఫోన్ పేలు గూగుల్ పే చేసుకుంటే నీకు గుద్ద వలిపోతుంది. ఆ. ఎవడరా నువ్వు?
నేను ఫోన్ చేపిస్తా ఒక్క 2 నిమిషాలండి. 2 నిమిషాలు కాదే పొద్దుంటుంటే ఎక్కడున్నావు? ఏడునో చెప్పు. నీ ఎక్కడున్నావు? లంగా పాడుకో, కష్టం నువ్వు చేసుకొని ఎక్కడున్నావు? బతుకో. నువ్వు ఎక్కడున్నావు? నేను ఏడున్నావు తెలియదు ఆపే నీకు. పోలీసు వాను నీ లంగా పాడుకోవు, డీపీలు పెట్టుకోవాలి, వాళ్ళతో వీళ్ళతో ఎడిటింగ్ చేసుకొని మాటలు మంచిగా మాట్లాడండి. గుద్ద వలిపోతుంది కొడుకు అనుకుంటావు కానీ నీ లంగా మాటలు మంచిగా మాట్లాడండి. డ్రామాలు చేస్తున్నావు అబ్బే. ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తారు బే నీకు? మాటలు మంచిగా మాట్లాడండి. ఏం మాట్లాడతారు బే? ఎట్లా చేస్తావురా నువ్వు ఫోన్లు? స్వర్ణకారులకు, జ్యువెలర్ షాప్ యజమానులకు ఫోన్ పే, గూగుల్ పే చేపించుకుంటావురా నువ్వు? ఫస్ట్ మీరు తెలుసుకోండి. అన్ని తెలుసుకున్నాం. ఫోన్ చేసి తెలుసుకోండి. ఒక పోలీస్ ది డీపీ పెట్టుకొని నువ్వు మేమంతోలు రివార్డు తీసుకున్నట్టు డీపీలు పెట్టుకొని ఫోన్ చేసి భయపెట్టంగా అయిపోతా అనుకుంటావు నువ్వు. ఏంటిది? ఏం డీపీ పెట్టుకున్నావు నువ్వు? వాట్సాప్ డీపీ ఏం డీపీ పెట్టుకున్నావు బే? డ్రామాలు చేస్తున్నావు. The number you're calling is out of network coverage area. Please try later. The number you're calling is out of network. The number you're calling is out of net. The number you're calling is out of net. ఇట్లాంటి లంగలకు ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. స్వర్ణకారులు కానీ, జ్యువెలర్ షాప్ యజమానులు కానీ ఫోన్ చేయగానే భయపడు, డీపీలు చూడగానే భయపడు. అట్లాంటి డీపీలు ఎడిటింగ్ చేసి ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎవరిని కూడా భయపడవలసిన అవసరం లేదు. డ్రామాలు చేస్తా ఉన్నారు. ఎస్ఐతో మాట్లాడినట, ఎస్ఐ కూడా చెప్పిండట. ఒక డూప్లికేట్ పోలీసు వాడిని గుర్తుపట్టాను ఎస్ఐ కేసు పెట్టాలి ఇమీడియట్లీ అట్లాంటి వాళ్ళ మీద. డీపీ పెట్టుకొని డీపీ చూడంగానే ఒరిజినల్ పోలీసు వాళ్ళే మీరు మాట్లాడకపోరు అని చెప్తారా మీరు? ఏం దొరకబడతారు మీరు? ఇంకా సైబర్ నేరగాళ్ళని నమ్మకండి, ఇది నమ్మకండి అని చెప్పేది రింగ్ టోన్లు పెట్టుడు. భద్రత మాదే, బాధ్యత మాదే. ఏం భద్రత కాపాడుతా ఉన్నారు? 2 సంవత్సరాలుగా వాడు బంగారం షాప్ల యజమానులకు, స్వర్ణకారులకు ఫోన్లు చేసుకుంటా, ఫోన్ పే, గూగుల్ పేలు చేపించుకుంటా ఉన్నాడు భయపెట్టుకుంటా. పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోరు. కేసు తీసుకొని వాడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తుండో, వాడు ఏ లొకేషన్ లో ఉన్నాడు, టేక్ చేసి వాడిని జడ్జి పొక్కల రూకాలి కదా. కాల్చిపడేం కానీ ఇట్లాంటి కొడుకులను పోలీస్ డిపార్ట్మెంట్ పేరు ఖరాబ్ చేస్తున్నారు కదా ఇట్లాంటి వాళ్ళు. వాడు రివార్డులు తీసుకున్నట్టుగా ఏదో ఎస్పీతోని, డిఐజీలతోని తీసుకొని ఫోన్ పే, వాట్సాప్ డీపీలలో 2 కాలాల్లో ఫోటో పెట్టుకోగానే ఎదుటి వాడు రియలే పోలీస్ అని చెప్పేసి భయపడు. వీళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరకు పోయినా కానీ వాడు పోలీసు వాళ్ళని కూడా నమ్మించుడు. ఏం డ్రామాలు చేస్తున్నారా? స్వర్ణకారులు, బంగారాలు వ్యాపారస్తులు అంటే అంత చులకన కనబడుతున్నారా మీకు? పలానా వ్యక్తి మాకు ఫోన్ చేసి భయప్రాంతాలకు గురి చేస్తుండ అన్నప్పుడు ఇమీడియట్లీ కేసు కట్టాలి. నువ్వు నష్టపోలేవు కదా, నువ్వుకేం నష్టం జరగలేదు కదా. నష్టపోయిన వాళ్ళే కూడా కేసులు పెట్టించాం. దొరకబట్టిరా ఇప్పటి వరకు ఏంటన్నా? పోలీసు వాళ్ళ పేరు చెప్పుకొని ఫోన్లు చేసి పైసలు వసూలు చేస్తా ఉంటే మీరే రకంగా ఊరుకుంటున్నారు? ఇమీడియట్లీ కేసు కట్టాలి కదా. ఒక్కరు కూడా మీరు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద ఎవరి దగ్గరికి ఎవరు వచ్చినా పెట్టి పరిస్థితుల్లో భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఏం జీవితాంతం భూమి మీద బతకడానికి వచ్చారు? ఏం చేస్తారు వాళ్ళు? ప్రతిదానికి చట్టం ఉంది, చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. ఎవరైనా అక్రమంగా వసూలు చేయాలని చూసినా, అక్రమంగా కేసులు బీసులు బనాయిస్తామని భయప్రాంతులకు గురి బంగారం వసూలు చేస్తా, పైసలు వసూలు చేస్తా, బిడ్డ జైళ్లలో చిప్పకూడు తినిపిస్తామని చెప్తా ఉన్నాం. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకురండి. మీకు ఎప్పుడు ఫోన్ చేసినా డీపీలు మస్తు పెట్టుకోవచ్చు. నేను కూడా పెట్టుకుంటా డీపీ. నేను కూడా అట్లాంటివి పెట్టుకొని నేను కూడా ఫోన్ చేయొచ్చు. ఒక దొంగ లంగ పోలీసు వాళ్ళని దొరకబట్టరా? పోలీసు వాళ్ళు ఎస్ఐ మాట్లాడిండు, మీ ఎస్ఐ అని చెప్తా ఉన్నాడు వాడు. కోరుట్ల ఎస్ఐ గారు మీకు తెలియదా?
ఒక డూప్లికేట్ పోలీసుని గుర్తుపట్టలేకపోతారా మీరు? ఆ నెంబర్ ట్రేస్ చేయాలి కదా. అంత ఈజీగా మీరు మాట్లాడి మీరు మళ్ళీ నమ్మినా కానీ ఎట్లా నమ్ముతారు వాడు పోలీస్ అని? ఆంధ్ర ప్రాంతం పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, ఎవరన్నా తెలంగాణ వాళ్ళ మీద అక్రమ దొంగ బంగారం కేసుల మీద కానీ అక్కడ బార్డర్ లాస్ట్ ఉంది అయితే అక్కడ వచ్చి తమాషాలు చేస్తా ఉన్నారట మీరు. చంద్రబాబు నాయుడు ఆఫీస్, మీ ముఖ్యమంత్రి ఆఫీస్ ఈయన ఉంది హైదరాబాద్ లో. ఆ ఆఫీస్ ముట్టడిస్తే మనం కూర్చుంటాం. మీ ఆంధ్రాలో ముఖ్యమంత్రులు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వాళ్ళ ఆఫీసులు ఇండే ఉంటాయి హైదరాబాద్ లో. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని, తెలంగాణ ప్రాంతం పోలీసు వాళ్ళు, తెలంగాణ ప్రాంతం స్వర్ణకారులను కానీ బంగారం వ్యాపారస్తులను కానీ మీ ప్రాంతం పోలీసు వాళ్ళు వేధిస్తే ఈడ మీ తెలుగుదేశం ఆఫీసును ముట్టడిస్తాం. వాడిని సస్పెండ్ చేసేవారికి అక్కడ పోలీసు వాడిని. ఎంత పెద్ద హోదాలు నన్ను ఉండదు అయ్యా జాయిర్ అనుకుంటురా? ఒక దొంగను అడ్డం పెట్టుకొని 10 మంది దగ్గర వసూలు చేసుడు, 20 మంది దగ్గర వసూలు చేసుడు, బిల్డింగులు కట్టుకోడు మీరు. మీ అయ్యా జాయిర్ అనుకుంటురా మీరు? మీకు దమ్ము ఉంటే దొంగ కఠిన శిక్ష అయ్యూరి, జీవితాంతం జైల్లో ఉంచురి, కాల్చి పడేగురి వాడిని. వాడి ఆస్తులు జప్తు అయ్యి, వాడి ఆస్తులు వేలం వేరి వాడి ఊరికోయి. నేను తమాషాలు చేస్తున్నారు, ఆటలు ఆడుకుంటున్నారు స్వర్ణకారులతో, బంగారం వ్యాపారస్తులతో. ఒకవైపు కార్పొరేట్ జ్యువెలర్ షాప్లు ఏర్పాటై కుల వృత్తులు నశించి ఆత్మహత్యలు చేసుకుంటారు అప్పుల పాలై. మీరు డ్రామాలు చేస్తా ఉన్నారు. ఈ ఒరిజినల్ పోలీసులలో ఒక 10% మంది ఈ రకంగానే పడ్డారు. ఈ డూప్లికేటర్లు 90% మంది మంచి పోలీసు వాళ్ళకి చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. 90% మంది నిజాయితీ పరులు ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ లో, వాళ్ళు ఉంటేనే అందరు ప్రశాంతంగా ఉండగలుగుతా ఉన్నారు. ఈ 10% మంది కల్ప మొక్కలను కూడా ఏరి పడేయవలసిన అవసరం 2 ప్రభుత్వాల మీద ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎలక్షన్లప్పుడు మా ఓట్ల అవసరం ఉంటాయి, తర్వాత మమ్మల్ని ఎవరైనా చిత్రహింసలు గురి చేస్తే వాడిని సస్పెండ్ చేయరు మీరు. వాడు లంగమన్న సినిమా యాక్టర్ గారు వాడు ఏదో చేస్తే వాడి కోసం పోలీస్ సెక్యూరిటీ, పోలీస్ బందోబస్తు, వాడిని అరెస్ట్ చేస్తే ఇమీడియట్ వదిలిపెట్టుడు. రాజకీయ నాయకులను అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ చేస్తామంటేనేమో ముందస్తు బెయిల్ తెచ్చుకోగానే అరెస్ట్ చేయరు. చట్టం అందరికి ఒకటే కదా, చుట్టం కాదు కదా. తెలంగాణ రాష్ట్రాన్ని దోసుక తిన్న దొంగలను తీసుకపోయి జైల్లో పెట్టండి. కొల్లగొట్టిరుగా రాష్ట్రాన్ని, అసుంటోళ్ళని తీసుకపోయి ఆ దొంగలను పెట్టండి జైల్లో. స్వర్ణకారులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కుల వృత్తులు నశించి. స్వర్ణకారులను భయపెట్టి ఆట ఆడతాము, స్వర్ణకారులను ఇష్టం వచ్చాడు భయపెట్టి పైసలు వసూలు చేస్తాం, బంగారం వసూలు చేస్తాం అంటే ఎవ్వరు కూడా ఊరుకున్నాడు. ప్రతి దానికి వచ్చాడు. ఉమెన్ రైట్స్ కి వెళ్తాం, మానవ హక్కుల కమిషన్ బరాబర్ వెళ్తాం, కేసులు వేస్తాం మీ మీద, హెచ్ఆర్సీకి వెళ్తాం. ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకెళ్ళండి. ఎలాంటి పోలీసు వాళ్ళు వచ్చినా, ఫోన్ చేసినా, రియల్ గా మీ షాప్ల దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చినా గానీ, ఈ డూప్లికేట్ పోలీసు వాళ్ళు లంగ పోలీసులు కాకుండా ఒరిజినల్ పోలీసులు వచ్చినా గానీ ఒకటే చెప్పండి, సిఆర్పి పార్టీ 1 నోటీస్ మాకు సర్వ్ చేసేయండి, మేము వస్తాం. మీ పోలీస్ స్టేషన్ లో సమాధానం చెప్పుకుంటాం. అడ్వకేట్ తీసుకొని వచ్చి మా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండీని తీసుకొని వచ్చి మేము కొన్నామా, కొనలేమా, కడతామా, కట్టమా, కోర్టుకి వెళ్తామా, జైలుకి వెళ్తామా, సమాధానం చెప్పుకొని వస్తాం. బెదిరించి మమ్మల్ని పట్టుకపోయే అధికారం మీకు ఎవ్వరు ఇయ్యలేరు అని చెప్పేసి అడ్డుకొని వాళ్ళు జీబ్ ఎక్కుమనంగానే ఎక్కుడు, వాళ్ళు రమ్మనంగానే పోయాడు, భయపడడం అనేది మానేసుకోండి. ఎన్ని రోజులు భయపడుతూ బతుకుతారు? చనిపోయిన వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కుల వృత్తులు నశించి ఒక్కొక్కరు ఏం చేయాలని అర్థమైతలేదు ఒక్కొక్కడికి. మొన్న మెదక్ పట్టణంకి వెళ్ళి ఒక స్వర్ణకారుడు వెళ్ళిపోయింది అప్పుల పాలై. ఎక్కడుండో తెలియదు, భార్య పిల్లలతోని బతుకున్నాడో తెలియదు, సచ్చిండో తెలియదు. ఇట్లా చాలా చోట్ల సంఘటనలు జరుగుతా ఉంటే తమాషాలు చేస్తా ఉన్నారా? జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఇలా ఎవ్వరు భయపడ కూర్చుండాలి. పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప. ఏం చట్టం ఏం ఎవరికైనా చుట్టమా? చట్ట ప్రకారం తప్పులు చేసిన వాళ్ళు మంచి మంచి మాజీ ముఖ్యమంత్రులు జైలు పాలయ్యారు. ముఖ్యమంత్రులు జైలు పాలయ్యారు. జయలలిత నేనే జైల్లా, చంద్రకళ నేనే జైల్లా, ఆమె బినామిని. జగన్ పోలే జైలుకు, చంద్రబాబు నాయుడు పోలే జైలుకు.
లాలూ ప్రసాద్ యాదవ్ పోలే జైలుకు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. కోర్టులో నిరూపించుకొని రావాల్సి ఉంటుంది నువ్వు చేసినావా చెయ్యలేవా. ఏమైంది? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది? పోలీసు వాళ్ళది అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా భయపెడతారు స్వర్ణకారులను, వాళ్ళు ఒట్టేనే భయపడతారు అనుకుంటే వాళ్ళ ఇంకా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది. 23 లక్షల మంది విశ్వకర్మలు ఉంటారు, 28 లక్షల మంది బంగారం వ్యాపారస్తులు ఉంటారు. మొత్తం అందరం కలిసి కనుక ఒక్కసారి రోడ్ ఎక్కినామా, మీ టీడీపీ భవన్ ముట్టడిచ్చినామా, నువ్వేడున్న ఆంధ్ర పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి పొక్కలేస్తారు బిడ్డ. నువ్వు తెలంగాణలో పట్టుకపోయేస్తారు. రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకపోతే ఆయన కూడా నేను ఏడున్నా తీసుకొని పొక్కలేస్తాడు బిడ్డ. నెంబర్లు మార్చినంత మాత్రాన లేదు మేము అక్రమంగా అన్యాయంగా విషయం బయటపడదేమో వసూలు చేసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, మా పిల్లలకు నగలు చేయించుకుంటాం, మా బిడ్డలకు నగలు చేయించుకుంటాం, మా కోడళ్ళకు నగలు చేయించుకుంటాం అని మీరు అనుకుంటే మీ భ్రమ అంటున్నాం. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎవరికన్నా మీ దగ్గరికి వస్తే ఇదే రకంగా వెంటనే నాకు తెలియండి. నైట్లా నాకు కోరుట్ల పట్టణం నుంచి ఫోన్ రాగానే ధైర్యం చెప్పిన, మీరు భయపడకండి, పొద్దున ఒరిజినల్ డూప్లికేట్ అని నేను తెలుసుకుంటా, నాకు వాళ్ళు మాట్లాడే మాటలు అర్థమైపోతుంది, మీరు భయపడకండి అని చెప్పిన. పొద్దున మళ్ళా ఫోన్ చేసి ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఏం వచ్చింది ఇయ్యమని చెప్పిన, తీసుకున్నా. డీపీ కూడా మీకు పెడతా సైడ్ కు, చూడండి ఎట్లా పెట్టుకుంటారో డీపీలు, టూ కాలాలు ఎట్లా పెట్టుకుంటారో. వీళ్ళు చూడంగానే భయపడాలి, భయపడి ఫోన్ పే గూగుల్ పే చేయాలి. ఫోన్ పే గూగుల్ పే చేసిన వాళ్ళకి కేసులు బుక్ చేపించి ఎప్పటికీ దొరకబడతలేరు. వీళ్ళు ఇంకా ఏది సైబర్ నేరగాళ్ళని దొరకబడతారు ఇతర రాష్ట్రాలలో పోయి. గీడున్న వాళ్ళని దొరకబట్టురు. గీళ్ళని ఎక్కడెక్కడైతే కేసులు పెట్టినామో వాళ్ళని మంచి పోలీస్ వాళ్ళకి చెడ్డ పేరు దేకండి, పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు దేకండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. పోలీస్ అనేవాడు హీరో. ఆ హీరోయిజాన్ని మీరు తక్కువ చేసే విధంగా మీరు కొంతమంది ప్రవర్తించకండి. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను డీజీపీ గారిని 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ముఖ్యమంత్రి గారిని కూడా, ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ఇమీడియట్లీ వాళ్ళని బర్తరఫ్ చేయండి, సస్పెండ్ చేసి జీవితంలో కొలివియకండి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి కఠిన శిక్ష ఇవ్వండి. వాళ్ళేం 11 నెలలకు జన్మించలే తల్లి కడుపులో. త్వరలో కలుస్తున్నాం కదా జనవరిలో, వీళ్ళ లీస్ట్ మొత్తం చిట్టా మొత్తం తీసుకొని వస్తా ఉన్నాం మీ దగ్గరికి. రేవంత్ అన్న ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకండి. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనుకుంటున్నాం, ప్రజా పాలన సాగిస్తుంది అనుకుంటున్నాం, ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి నమ్ముతా ఉన్నాం కాబట్టి ఇప్పటికి కూడా మీరు ఖాళీ పరిపాలన ప్రారంభించి 6 నెలలు అవుతుంది. 6 నెలలు ఎంపీ ఎలక్షన్ కోడుకోయింది కాబట్టి మీ ప్రభుత్వాన్ని ఎవరైనా కించపరిచిన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో వెంటనే ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు పరిపాలన ప్రారంభించి 6 నెలలే అవుతుంది కాబట్టి మీరు మంచి పేరు తెచ్చుకోండి. ఇట్లాంటి లంగలను దొంగలను వేరి పడేయండి, కలుపు మొక్కలను వేరి పడేసినట్టుగా. త్వరలో జనవరిలో మిమ్మల్ని కలుస్తా ఉన్నాం. కలిసిన తర్వాత ఇట్లాంటి దొంగల లంగల లిస్ట్ మొత్తం మీకు ఇస్తాం. ఇచ్చిన తర్వాత వీళ్ళని బర్తరఫ్ చేయండి. ఒకసారి డీజీపీ గారిని వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు కూడా అందరికి చెప్పండి, స్వర్ణకారుల జోలికి బంగారం వ్యాపారస్తుల జోలికి వెళ్ళకండి అని చెప్పి చట్టంలో మార్పు చేయండి. చరిత్రలో నిలిచిపోతారు. మీ ఫోటో ప్రతి ఒక్క బంగారం షాప్ లో, ప్రతి ఒక్క స్వర్ణకారం షాప్ లో పెట్టుకొని పూజిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేస్తాం. మన దగ్గర మారిన చట్టాన్ని చూసి భారతదేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాలలో కూడా చట్టాలలో మార్పులు చేసే విధంగా మీరు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. బంగారం వ్యాపారస్తులను స్వర్ణకారం కలిస్తే మొత్తం ఇంచుమించు 40 లక్షల మంది ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది అనుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 30,000 వేపించి ఓట్లు వేపించే కెపాసిటీ ఉంటది. వెండి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు తెలుసుకుంటే వెండి బంగారం వ్యాపారస్తులకు స్వర్ణకారులకు సైడ్ బిజినెస్లు కూడా ఉంటాయి. బట్టల షాపు అదో ఇదో వీళ్ళు చెప్తే ప్రజలు నమ్మి అదే నాయకునికి ఓటేసే ప్రసక్తి కూడా ఉంటది. రాజకీయ పార్టీలు గుర్తించాలి, తెలంగాణ ప్రజా ప్రభుత్వం కూడా గుర్తించి త్వరలో స్వర్ణకారుల సమస్యలు, వెండి బంగారం వ్యాపారస్తుల సమస్యలు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయాణం సాగుతుంది, చూపిస్తారని చెప్పేసి విశ్వాసంతో నిండు మనసుతో నమ్ముతా ఉన్నాం. కాబట్టి మీరు తప్పకుండా ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి 2 చేతులు జోడించి డీజీపీ గారిని, మంత్రివర్గాన్ని, తెలంగాణ మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాం. జై విశ్వకర్మ,
జై జై విశ్వకర్మ వెండి బంగారం వ్యాపారస్తుల నాయకత్వం, స్వర్ణకారుల నాయకత్వం వర్ధిల్లాలి.